అబ్బబ్బబ్బబ్బా! ఈ నా కొడుకైతే ప్రతిరోజు ఇదేనండి. అసలు నిద్రే పోనీయడు. ఇది చూసారా భోగి. మా ఇంట్లో భోగి ఇలా జరిగింది. ఎలా జరిగిందనేది ఉంటుంది. భోగి పండుగ అయిన తర్వాత ఇంట్లో తీసుకొని వస్తే లేదంట, ఇంకా బయటకెళ్ళాలి అంట. బయట తీసుకెళ్తావా లేదా అని గోల అన్నమాట. తర్వాత చిన్న షార్ట్ చేశాను. సంక్రాంతి వచ్చిందే మమ్మీ నాకు డ్రెస్ కొంటా మమ్మీ డమ్మీ అనేదో. సో దానికి సంబంధించిన వీడియో అనమాట అది కూడా. ఇక్కడ వచ్చేటప్పటికి సంక్రాంతికి డ్రెస్ కొనలేదని చెప్పేసి వాళ్ళ నాన్న తెగ బాధ చేస్తున్నాడు అనమాట. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చిన వాళ్ళు న్యూగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది అయితే భోగి ముందు రోజు నైట్ అనమాట. అస్సలనైతే నిద్రపోలేదు బుజ్జిగాడు. రోజు ఇంతే. ఈ రోజే కాదు అంటే అప్పుడే కాదు, ఈ రోజని కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఎవ్రీడే అంతే బాపదనమాట. నాకేంటి అంటే ఎక్కువ పర్సెంట్ హెయిర్ అలాగ వదిలేస్తుంటానమాట. అందులోనూ కొద్దిగా చెయ్యి బాగాలేదనమాట. సో ముడి కూడా వేసుకోలేదు. జనరల్గా ముడి వేసుకుంటాను, ఇప్పుడేంటంటే ముడి వేసుకునేదానికి కూడా వీలు కాలేదు. చెయ్యి బాగా నొప్పి వస్తుంది. సో అందుకని అలా వదిలేస్తే ఆ 4 రోజుల నుంచి మాత్రము భలేగా బీగేస్తున్నాడు. ఈవెన్ ఇప్పుడు కూడా జుట్టు పట్టిందే చిక్కు అన్నట్టుగా అలా లాగేస్తున్నాడు అనమాట. అదిగోండి చూడండి ఎలా లాగేస్తున్నాడు. ఎక్కడికి పోతావి నువ్వు అన్నట్లుగా. అసలు మాడు నొప్పి వచ్చేసింది బాగా. అసలు వాడు లాగే లాగుడికైతే నాకు జిల కూడా వచ్చేసింది అనమాట. నా పరిస్థితి అయితే అలా ఉంది. ఇంకా ఎంత దూరంగా వచ్చినా కానీ కేకలు పెడుతున్నాడు. దెయ్యం లాగున్నాను కదా. ఇదిగోండి అస్సలు నిద్రపోవట్లేదు. అస్సలకి ఎప్పుడూ అంతే. ఉదయం అయినా అంతే, మధ్యాహ్నం అయినా అంతే, సాయంత్రం అయినా అంతేను. అదే పరిస్థితి అనమాట. బూచ్ అంట. ఈ బూచ్లాడ మాత్రం బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. తనంతట తానే టవల్ కానీ బెడ్షీట్ కానీ వేసేసుకొని అలా ఆడేసుకుంటున్నాడు. మనం కానీ చూడకపోతే ప్రాబ్లం అయిపోతుందేమోనని భయం వేస్తుంది. అందుకని ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటున్నాను. ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా పడుకోకుండా అలా ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా తనంతట తనే వేసుకుంటున్నాడు, తనంత తనే. అది కూడా మన బూచ్ అంటేనే తీస్తున్నాడు, లేదు అంటే అలానే ఉంచేసుకుంటున్నాడు. సో అందుకని తన కోసము నిద్ర కూడా మానుకొని అలాగా కాపలాగా కూర్చోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం చేస్తాడు అనేది భయంగా ఉంది. ఎందుకు అంటే బెడ్ మీద ర్యాక్ ఉంది. ర్యాక్ అంటే నా బట్టలు ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళి బట్టలు లాగుతున్నాడు. అసలు చున్నీలు లాగుతున్నాడు, డ్రెస్సులు లాగేస్తున్నాడు, చీరలు లాగుతున్నాడు. ఇటువైపుకి వస్తే ఎక్కడ పడిపోతాడా అని భయము. ఒక 4-5 సార్లు అయితే గుండెలు రైలు మామూలుగా పరిగెత్తాల. ఎందుకు అంటే మేము అలా చూస్తున్న కొద్దీ కొద్దిగా ఉంటే అది అంటే ఒక నిమిషం కూడా కాదు, కొన్ని సెకండ్స్ అయితే పడిపోతాడు. అలాగా చేస్తున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇక్కడ మాత్రము చాలా అల్లరి చేశాడు ఆ రోజు నైట్. మరి తనకు తెలిసిపోయిందో మరి ఏమో తెలియలేదు భోగి అని. ఎప్పుడెప్పుడు లెగుద్దామా, ఎప్పుడెప్పుడు భోగి చూద్దామా అన్నట్టుగా వాడు కూడా అసలు నిద్రపోలేదు. తర్వాత ఎప్పుడుకో పడుకున్నాడు. 4కి లెగుద్దామని కూడా పట్టుదలతో పడుకోవడం కూడా 2 o'clock 2:30 అలా అయిందనమాట. కానీ లేచేటప్పటికి లేట్ అయ్యింది. 5:30 6 అయ్యింది. అప్పటికి భోగి మంట అంతా వేస్తున్నారనమాట అప్పుడే. సో ఇదిగోండి ఇక్కడ ఇందాక ముగ్గు చూసారా, హర్షి వేసిన ముగ్గు బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. పింక్ కలర్స్ ఫ్లవర్స్ చూసారా అలా పెట్టినట్టుంది కదా, కొండలు లడ్లు. సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి పై ఇంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసేటప్పటికి మన బుజ్జోని హర్షి ఎత్తుకుందనమాట. ఇక్కడేమో ఎదురింటి అన్న వాళ్ళు వేసిన మంట అనమాట. అప్పటికి హర్షి వాళ్ళు వేసేసారు. అప్పటికి లేట్ అయిపోయింది. 3-4 నుంచే వేస్తున్నారంట. బట్ చెప్పాను కదా అప్పటిదాకా 2-2:30 దాకా మేలుకొని ఉండటం వల్ల అసలు మెలకు అనేది రాలేదు. ఎందుకు అంటే బాగా మంకు పట్టేసింది అనమాట, బాగా నిద్ర వచ్చేసేసింది అనమాట. అప్పుడే పడుకోవడం వల్ల బయట ఉన్న సౌండ్స్ కూడా అసలు ఏమీ వినపడలేదు. అప్పటికి మా ఇంట్లో 3 fans వేసి పడుకుంటారమ్మ ఈ అబ్బా కొడుకులు. వీళ్ళు పై ఇంటి పిల్లలు అనమాట. నిజంగా నాకేమో చలిగుడుతూ నేను 2 బెడ్షీట్స్ కప్పుకుంటే వీళ్ళు వచ్చేసి అసలు బెడ్షీట్ కూడా కప్పుకోరు. వాళ్ళ వ్యవహారాలు అలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ బుజ్జోడు చూపిద్దామని చెప్పేసి అక్కడ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ మాత్రము బుజ్జిగాడు అప్పటికి కూడా నిద్ర మత్తులోనే ఉన్నాడు. కానీ బలవంతంగా తీసుకొని వచ్చానమాట నేను బయటికి. అప్పటికి ఈయన అంటున్నాడు నువ్వు వెళ్ళొద్దు ఏం చూపించొద్దు అంటే తనకి ఇష్టం ఉండదు కదా. సో అనమాట
కానీ నేనైతే ఏం పర్లేదులే అని చెప్పేసి అప్పటికి మా వారి మీద చాలా కోపంగా ఉన్నాలే అండి. అప్పటికి అన్నాడు దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు. 2 మచ్ 3 మచ్ తర్వాత సంగతి, ముందు తీసుకెళ్తానని చెప్పేసి తీసుకొని వచ్చేసానమాట. అయితే చూస్తున్నాడు అప్పటికి కూడా నిద్ర మనకు వదలలేదు పిల్లగాడికి. బుజ్జోడికి నిద్రమంతా వదిలి మన ఇదిలోకి వచ్చేటప్పటికి కొద్దిగా టైం పట్టింది కదా. అప్పటికి ఈ మంటలు గింటలు తెల్లారడం అంతా అయ్యిందనమాట. తర్వాత లోపలికి తీసుకెళ్తే బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు. ఆ వీడియో కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎదురింటి అన్న వాళ్ళు వేస్తున్న భోగి మంట అనమాట. ఇక్కడికి వచ్చానమాట చూపిద్దామని. చూపిస్తుంటే మూ అంటున్నాడు, కళ్ళెగరేస్తున్నాడు, మూతంతా తిప్పుతున్నాడు. ఇక్కడ అన్నయ్య గారు అయితే మీ వెనకాల జనసేన పార్టీ జెండా పెట్టాలి అంటున్నారు. ఇదంతా వాయిస్ నేను కట్ చేశానమాట. నేను వాయిస్ ఇస్తున్నాను కదా, అందుకని సో మీకు అయితే వినిపించటం లేదు, ఓన్లీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం అంటున్నాడు. హర్షి వీడియో తీస్తుంది. హర్షి వీడియో తీసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకు అంటే బుజ్జిగాడి ఫస్ట్ భోగి కదా, నాకు వచ్చి గుర్తుండిపోయే వీడియో అనమాట. ఎంత కాదనుకున్నా నేను పుట్టి పెరిగింది దీంట్లోనే కదా. ఒక 15 years నుంచి భోగి మంటలు చూసి కూడా చాలా అయిందని చెప్పాలి. అంటే దగ్గరగా ఉండి, దూరంగా చూస్తాను, ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి చూస్తాను, కానీ ఇంత దగ్గరగా వచ్చి వీడియో తీసుకోవటము, అందులో నా విడత తీసుకోవటము చాలా హ్యాపీ అనిపించింది. పార్టిసిపేట్ చేయడం మాత్రము కొన్ని సంవత్సరాలు అయ్యిందబ్బా. ఇక్కడ వచ్చేసి హర్షి ఎత్తుకున్నారనమాట, కొద్దిగా బ్లర్ చేసేలేండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి బుజ్జోడు హర్షి వాళ్ళ కార్ మీద కూర్చొని ఉన్నాడు. పాటలు పెట్టారనమాట, సంక్రాంతి సంబంధించిన పాటలు పెడితే బుజ్జోడికి సాంగ్స్ అన్నా కూడా చాలా ఇష్టము. నేను జనసేన పాటలు కానీ లేదా ఓల్డ్ సాంగ్స్ కానీ పెట్టేస్తానమాట. ఆ పాటలు పెట్టినప్పుడు తను కూడా పాడుతూ అంటే కేకలు పెడుతుంటాడు, రాగాలు తీస్తుంటాడు ఇలా అన్నమాట. సో అందువల్ల ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్. సో అయితే ఏంటి చెప్పాను కదా నిద్రమత్తులో ఉన్నాడని. ఆ పాటలన్నీ అయిపోయి తెల్లవారేటప్పటికి ఈయన గారి నిద్రమత్తు వదిలి మన ఇదిలోకి వచ్చాడు. అప్పుడు కేకలు పెడుతున్నాడు అని. ఇదిగోండి ఇక్కడ కారు మీద పడుకోబెట్టేసేసి సాంగ్స్ వింటున్నాడు అనమాట. ఇదంతా అయిపోయి లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్దామని గోల్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసేటప్పటికి గోమాత ఆవు. సంక్రాంతి అంటేనే గంగిరెద్దులతోటి, ఇంకోటి ఏంటంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, తర్వాత పంట పొలాలు, కొత్త అల్లుళ్ళు, ఇవన్నీ చాలా బాగుంటుందండి ట్రెడిషనల్గా. కొంతమందికి తెలియదు, మా వాళ్ళల్లో అంటే క్రిస్టియానిటీలో తెలియదు. అసలుకి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు హిందూస్కి. మేము కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కొద్దిగా దూరంగా ఉన్నాము. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎందుకు క్రిస్టియానిటీకి వచ్చానో అనిపించింది, ఎందుకు దేవుని తెలుసుకున్నాను అనిపించింది. తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా చాలా హ్యాపీగా ఉండేదాన్ని కదా అని కూడా అనిపించేది. బట్ ఇంకా జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం కదా. అందుకనే మా వారికి నచ్చ చెప్పైనా సరే లేకపోతే ఎదిరించైనా సరే ఈ మధ్య చెప్పేస్తున్నాను, ఇప్పుడు దాకా బొట్టు పూలు గాజులు ఇవన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను, ఇక నా వల్ల కాదు, నేను పెట్టేసేసుకుంటాను అని చెప్పేసేసి ఈ మధ్య మరీ ఎక్కువైపోయిందండి నాకు. బొట్టు పెట్టుకోవడాలు, గాజులు వేసుకోవడాలు. అయితే పూలు అయితే అస్సలకి ఇష్టపడలేండి, పూలు అస్సలకి ఇష్టం ఉండదు తనకి, అందుకని పూలు మాత్రం పెట్టుకోవట్లేదు. ఇంకా బొట్టు గాజులు దీనికి ఓకే అనమాట. ఎప్పుడన్నా కుంకుమ మా చెల్లి వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నుడి మీద పెట్టారనుకోండి రాగానే తీసేయిస్తాడనమాట. ఇక్కడ చూసారా, ఇందాక మీరు చూసుంటారో లేదో, బయటికి వెళ్దామని చెప్పేసి ఏడ్చాడనమాట. సో ఏడ్చాడు కదా అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళి వరండాలో ఒక 10 minutes అటు ఇటు తిప్పి మరీ చూపించాను అనమాట. అంటే దూరంలో మంట కనబడతాయి కదా. సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను షార్ట్స్ చూస్తుంటే ఏదో ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఏమను సాంగ్ వచ్చిందంటే, సంక్రాంతి వచ్చింది మమ్మీ నాకు డ్రెస్ ఎప్పుడు కొంటావి డమ్మీ అని ఏదో పాట, లిరిక్ కూడా చాలా బాగుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని బుజ్జిగాడికి ఇలాగా వీడియో తీశాను. దాంట్లో కూడా నవ్వుతున్నాడు అనమాట. సో అందుకని అది బాగుంది, స్టేటస్ కూడా పెట్టాను. చాలామంది కామెంట్ చేశారు. నిజంగా అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ రోజు జరిగిందనమాట. ఈ వీడియో తీసిన తర్వాత ఈయన వచ్చేసి బుజ్జోడితో ఆడుతున్నాడు అనమాట. ఆడుతుంటే మరి ఎందుకో నాకు తెలియదు, ఎప్పుడు లేదు ఇలాగా 2 కాళ్ళు తీసుకొని తప్ప 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 అని చెప్పేసి మూతి మీద కొడుతున్నాడు. మరి ఎందుకో
ఈ మధ్య నన్ను మా వారు బాగా తిడుతున్నారు కొన్ని విషయాల్లో అనమాట. సో అందుకని మరి మా అమ్మని తిడతావా అని చెప్పేసి అలాగా రియాక్ట్ అవుతున్నాడు ఏమో తెలియదు, కానీ తప్ప కొట్టేస్తుంటే అది నేను షూట్ చేశానమాట. షూట్ చేసి ఇలాగా, అంటే సంక్రాంతి డ్రెస్ తేలేదు కదా, ఇలాగా సెట్ చేసేసి నేను స్టేటస్లో పెట్టుకోవడం జరిగిందనమాట. సో అది అనమాట, అలా జరిగిందనమాట మా ఇంట్లో భోగి పండుగ. సో మరి మీ ఇంట్లో ఎలా జరిగింది? మీ ఇళ్ళలో బాగా చేసుకుంటారులేండి నాకు తెలుసు, కానీ నాకే అదృష్టం లేకుండా పోయింది. మరి నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో మరి ఏమో. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సంక్రాంతి తర్వాత కనుమ ఎలా జరిగాయి అనేది కూడా మొత్తం పోస్ట్ చేస్తాను. మంచి వీడియోస్ ఉన్నవి, మీరందరూ ఫాలో అవ్వండి, ఓకేనా? ఫాలో అవుతారని కూడా అనుకుంటున్నాను. ఎక్కడైతే బుజ్జిగాడు తెగ ఆడిస్తున్నాడు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.